అందరికీ నమస్కారం. నా స్టైల్‌లో కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా బీన్స్‌ని తీసుకొని 3, 4 సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్ గిన్నెలో వేసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా నీళ్లు పోసుకోండి. బీన్స్ ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోండి. అలాగే కాలీఫ్లవర్ ముక్కలను కూడా 3, 4 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి. నూనె కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేపుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను కొద్దిగా ఉప్పు వేసి వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత దీంట్లో ఒక టొమాటోని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. టొమాటో ముక్కలు మగ్గేంత వరకు వేపుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి సరిపడగా కారం కూడా వేసుకొని ఒకసారి వేపుకోండి. వేపుకున్న తర్వాత ముందుగా వేపిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని వేపండి. అలాగే బీన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, బీన్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి దీంట్లో యాడ్ చేసుకుందాం. బీన్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుని మగ్గించుకుందాం. గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, మసాలా మొత్తం పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని అలాగే ఉప్పు కారం అవి సరిపోయినాయో లేవో చూసుకుని వేసుకోండి. నాకైతే కొద్దిగా ఉప్పు పడుతుంది కాబట్టి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకనే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకోవడమే.